గాయ్స్, మొన్న అయితే వనభోజనాలకి వెళ్ళాం కదా, అక్కడైతే హిందూ వాళ్ళు అయితే వచ్చి ఇన్వైట్ చేశారు అందరినీ. సో మేమైతే ఇక్కడికి వచ్చేసాము. చూడండి, ఇక్కడ ఒక చెరువు ఉంటే మేము తినేసి వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయాము. ఇక్కడ నుంచి అసలు వెళ్ళాలని లేదు గాయ్స్, తెలుసా ఎంత బాగుందంటే. అసలైన వనభోజనాలు అంటే ఇవి అలా ఉన్నాయి. సో మీకు భోజనాలు కూడా అయిపోయాయి మాయి, ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. ఇగోండి అక్కడ చూడండి, ఇక్కడైతే భోజనాలు అనమాట. మేమైతే తినేసి ఇక్కడ ఒక వే ఉంది, ఇలా వచ్చేసి ఇక్కడ కూర్చొని ఉన్నాము. ఎంత బాగుందంటే భలే ఉంది. అసలు ఇక్కడ నుంచి వెళ్ళాలనే లేదు గైస్, మొత్తం చెట్లు, ఎటు చూసినా ఏం లేదు. అదిగోండి అక్కడైతే జరుగుతున్నాయి అన్నమాట భోజనాలు ఇవన్నీ. మేము అక్కడ తినేసి ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. నుంచి అయితే ఇంకా ఇది ప్రకృతి ఆశ్రమంలో అయితే జరుగుతుంది. మనం అవి కూడా వెళ్ళి కవర్ చేసుకొని వద్దాం, పదండి గైస్. మనమైతే ఈ రూట్లో వెళ్తున్నాం. ఇక్కడ ఏముంటుందో కూడా నాకు తెలీదు, బట్ తీసుకెళ్తున్నాను. ఇక్కడైతే భలే ఉంది ఈ చేలు. అండ్ ఈరోజు కొంచెం క్లైమేట్ కూడా బాగానే ఉంది, గాలి వేస్తుంది, చూసారు కదా. మేమైతే ఇప్పుడు దాకా చెరువు దగ్గరే కూర్చున్నాము. ఇప్పుడే లేచి అలా తిరుగుదాము కాసేపు అని వస్తున్నాం అనమాట. ఇలా నడుచుకుంటూ వస్తే మనకు ఒక తోట అయితే వచ్చిందనమాట. చూడండి ఎంత బాగుందో. ఇదైతే సపోటా తోట. ఇదైతే చూడండి సపోటా పళ్ళు ఉన్నాయి. ఇదిగో ఇక్కడ ఒక పండు ఉంది, లాగుదా ఉండండి. అదిగో భలే ఉంది కదా. ఇక్కడైతే అందరూ ఇటే వస్తుంటే ఇక్కడ ఏముందబ్బా అనుకున్నాం, కానీ భలే ఉంది గాయస్ ఇక్కడ. మీరు ఎప్పుడైనా ఇలాంటి చోటుని విజిట్ చేస్తే నాకు కామెంట్లో చెప్పండి, దానికి కూడా నేను విజిట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇదైతే చాలా బాగుంది, ఎవరైనా విజిట్ చేస్తా అంటే వచ్చేయండి. చూసారు కదా ఎంత బాగుందో ఇక్కడ. ఆహా, అయితే ఇప్పుడు అక్కడి నుంచి ఇలా ఆశ్రమకి అయితే వెళ్తున్నాం. మేమైతే ఇటే ఆశ్రమం అనుకొని వచ్చాము, కానీ ఆశ్రమం అయితే ఇటువైపు కాదనమాట. సో మళ్ళీ అటు సైడ్ అంటే అటు వెళ్తున్నాము. ఇది కొంచెం ఒకవేళ మీరు కూడా ఇక్కడికి వచ్చి ఉంటే కన్ఫామ్గా ఈ చెరువు పక్క నుంచి ఈ రూట్లో అయితే వెళ్ళండి. అసలు ఎంత బాగుందంటే, మీ ఫొటోస్కి తీసుకోవాలంటే ఫోటో లవర్స్కి ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అనే చెప్తా. కొంత ముందుకు వస్తే ఇక్కడైతే ఒక శివలింగం ఉంది. అసలు మీరు సరిగ్గా చూస్తే ఇవి కూడా శివలింగాలే. ఈ రకమైనటువంటి అవ్యవస్థితమైన సమాజంగా మనం ఉన్నప్పుడు మనకి విశ్వ గురుత్వం ఎలా వస్తుంది? ప్రపంచ దేశాల అమాయకుల చూడండి అన్ని శివలింగాలే. మన ప్రతిదానికి ప్రభుత్వానికి అర్జీలు పెట్టుకుంటే ఎంత బాగుందో. శివుడిది విగ్రహం అన్నమాట, పోస్టర్ కాదు. ఇదైతే ఒక విగ్రహము, దాని కింద రంగోళీ కూడా వేశారు. వీడియో తీసి ఫోటో తీసా, వీడియో కూడా సో గాయస్, ఇక్కడైతే ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇక్కడైతే నేను కాసేపు ఉయ్యాలుందనమాట, ఉయ్యాలోగి ఇప్పుడైతే వెళ్తున్నాము ఆశ్రమం దగ్గరికి. ఆశ్రమం మాత్రం కనిపించట్లేదు, ఇంతసేపు నుంచి తిరుగుతున్నాం కానీ అయితే వచ్చాము. ఇక్కడైతే స్టాల్స్ ఉన్నాయి, చూడండి ఎంత బాగున్నాయి అవన్నీ. ఇగోండి టోటాయిస్ అండ్ ఎలిఫెంట్స్, వినాయక, చాలా ఉన్నాయి ఇక్కడ. ఇవి కూడా ఇవైతే అన్ని స్టాల్స్ అన్నమాట. గాయస్ ఇంకా ఆశ్రమానికి అయితే వెళ్ళట్లేదు, ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాం. బై గాయస్.